Hello, welcome back to SK's Vlogs. I'm back with another Kerala recipe. So this is called tapioca. Telugulo karapandalam ani pilustaru. From the family of potato. Sweet potatoes lagane దీన్ని ఇలా కట్ చేసి బాయిల్ చేసి తింటారు. మెయిన్గా అయితే ఫిష్ కర్రీ అన్నమాట కాంబినేషన్. చాలా బాగుంటుంది. బ్రేక్ఫాస్ట్ గాను, డిన్నర్గా గాను, ఈవినింగ్ స్నాక్గా గాను కూడా తినొచ్చు. మరి చూసేద్దామా ఎలా చేయాలో టాపియోకా. ఫస్ట్ దీన్ని ఇలా దాని పీల్ని రిమూవ్ చేసుకోవాలి. కొంచెం కష్టంగా ఉంటుంది. బాగా షార్ప్ నైఫ్తో పీల్ చేసుకోవాలి. సో పీల్ చేసుకున్నాక మనకి ఇష్టం వచ్చినట్టుగా సైజులో కట్ చేసుకోవాలి. నేను ఇక్కడ పెద్ద పెద్దగా కట్ చేస్తాను. మా డాడీ కట్ చేశారు. ఇది ఆంధ్రాలో కూడా ఇప్పుడు చాలా ప్లేసెస్లో టాపియోకా దొరుకుతుంది. టాపియోకా చిప్స్ దొరుకుతుంది. అలాగే టాపియోకా దుంప కూడా దొరుకుతుంది. సో ఇలా కట్ చేసిన టాపియోకాని ఒక బౌల్లో వేసుకొని ఫస్ట్ మంచిగా వాష్ చేద్దాము. సో వాష్ చేసిన టాపియోకాకి అవసరమైన వాటర్ పోద్దాము. వాటర్ పోసి బాయిల్ చేయాలి. ఒక 15 to 20 మినిట్స్లో బాయిల్ అయిపోతుంది. నేను ఇండస్ వ్యాలీ స్టీమర్లోనే బాయిల్ చేస్తున్నాను. సో మంచిగా బాయిల్ అయిపోయింది. ఇప్పుడు ఫైనల్గా దీనిలోకి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. కావాలంటే ఈ స్టేజ్లోనే టర్మరిక్ కూడా యాడ్ చేయొచ్చు, కానీ మేము చేయలేదు. ఇంకా దీన్ని వాటర్లో నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసేసి ఫైనల్లీ తాలింపు పెట్టుకుంటే అయిపోతుంది. టాపియోకాతో చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి. టాపియోకా చిప్స్ ఉన్నాయి, అలాగే సగ్గుబియ్యం ఉంది. సగ్గుబియ్యం టాపియోకా నుంచే చేసేది. అలాగే నూడిల్స్ కూడా ఉంది. ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి. కేరళలో కూడా టాపియోకాతో చాలా వెరైటీస్ కుక్ చేస్తారు. సో బాయిల్ అయిన టాపియోకాని ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాము. మేమున్న ఏరియాలో అయితే ఇది దొరకదన్నమాట. సో మా ఫ్యామిలీ ఫ్రెండ్ కేరళ వెళ్ళి వచ్చినప్పుడు తెచ్చారు. సో ఫైనల్లీ తాలింపు పెట్టుకుందాము. మీకు తెలిసిన విషయమే, కేరళలో కోకోనట్ లేనిదే ఒక వెరైటీ డిష్ అంటూ ఉండదు. సో దీనిలో కూడా కోకోనట్ వేయాలి. సో తాలింపు యాజ్ యూజువల్ ఆవాలు, జీలకర్ర వేసి, డ్రై చిల్లీ వేసి, కరివేపాకు వేసి, గ్రేటెడ్ కోకోనట్ కూడా వేసి, ఫైనల్లీ టాపియోకా కూడా యాడ్ చేసుకొని కొంచెంసేపు సాట్ చేసుకుంటే అయిపోయింది. దీని మెయిన్ కాంబినేషన్ ఫిష్ కర్రీ. ఫిష్ కర్రీతో చాలా బాగుండిద్ది.
సో ఇలా ఫ్రై చేసుకొని కోకోనట్ గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చాక టాపియోకాని యాడ్ చేసుకోవాలి. మీరు కామన్గా టాపియోకా చిప్స్ని అయితే చూసుంటారు. సో ఎప్పుడైనా ఇలా దుంప దొరికితే ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. సో సింపుల్ అండ్ ఈజీ కేరళ స్నాక్ రెడీ అయిపోయింది. నాకైతే ఫిష్ కర్రీ దొరకలేదు కాబట్టి నేను నిన్న చేసిన పండుమిరపకాయ పచ్చడితో తిన్నాను. నా ఛానల్లో ఉంది. ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తున్నారైతే దిస్ ఇస్ ఎస్కే. నేను మలయాళంలో తెలుగులో వీడియోస్ చేస్తాను. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ సపోర్ట్ మీ. So that's all for today. See you all with another video. Please do subscribe and support me. Thank you so much for watching. Bye bye.